హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగా హ్యాపీ శివరాత్రి. మేము ఇంట్లో పూజ కంప్లీట్ చేసుకొని టెంపుల్కి అయితే వెళ్తున్నాము. టెంపుల్కి వెళ్ళే దారిలో అనమాట. పొలాల పక్కనే ఇల్లు కట్టుకున్నారు ఫ్రెండ్స్. సూపర్ ఉంది లొకేషన్ అయితే. పొలాల పక్కనే ఇల్లు కట్టుకొని ఉండడం మీలో ఎంతమందికి ఇష్టమో చెప్పండి. నాకైతే ఫుల్ ఇష్టం. టెంపుల్కి దగ్గరలో అయితే ఉన్నాం ఫ్రెండ్స్. ఇదైతే మెయిన్ అమ్మవారి టెంపుల్ పక్కనే శివయ్య ఉంటాడు, గణపయ్య ఉంటాడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఇన్ని టెంపుల్స్ ఉన్నాయి అన్నమాట. టెంపుల్ అయితే సూపర్ ఉంటుంది. లోపల కూడా లొకేషన్ బాగుంటుంది. మీరు ఎవరైనా విజిట్ చేయదలుచుకుంటే చేయండి ఫ్రెండ్స్. నగ్గునూరు టెంపుల్ అన్నమాట. ఎంట్రన్స్ అయితే ఇది. ముందుగా కాళ్ళు కడుక్కొని అయితే లోపలికి వెళ్ళాలి ఫ్రెండ్స్. మనం ఇంటి నుండి బయలుదేరి డైరెక్ట్ టెంపుల్కి పోయినా సరే కాళ్ళు కడుక్కొని వెళ్ళాలంట. తల మీద అయితే నీళ్లు చల్లుకోకండి. మేమైతే లోపలికి వెళ్ళాము. ముందుగా గణపయ్యని దర్శించుకున్నాము. తర్వాత అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్తున్నాం. ఇది ధ్వజస్తంభం. లోపలికి వెళ్ళాము. అమ్మవారిని దర్శించుకొని బయటకు వచ్చినప్పుడు ఈ దేవతలు చుట్టూ ఉన్నారనమాట. ఒక్కొక్క దేవత పేరుంది. ఆ దేవత వెలిసిన ఊరి పేరు కూడా ఉంది. ఒకసారి అయితే విజిట్ చేయండి ఫ్రెండ్స్ టెంపుల్. మహాకాళి ఉజ్జయిని అన్నమాట. మీరు టెంపుల్కి వెళ్ళారా లేదా చెప్పండి. నైట్ జాగరణ చేస్తున్నారా లేదా కూడా కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడైతే శివాలయం అన్నమాట. శివాలయం ఎంట్రన్స్ ఇది. ఇక్కడ ఒక ధ్వజస్తంభం. ఇంకోండి ఇక్కడ శివయ్యకి అయితే అభిషేకం చేస్తున్నారు. మేమైతే లోపలికి వెళ్ళినాం దర్శనం కోసం. శివయ్య. నెక్స్ట్ వేరే టెంపుల్ త్రికుటాలయం అన్నమాట. ఇది ఫేమస్, కొన్ని వందల ఏళ్ల క్రితం టెంపుల్. ఆల్రెడీ అది మొత్తం పడిపోయింది ఫ్రెండ్స్. మళ్ళీ దాన్ని పునరావృతం చేస్తున్నారు. ఇదైతే సూపర్ ఉంటుంది. దీన్నైతే మస్ట్ విజిట్ చేయండి. చాలా బాగుంటుంది. త్రికుటాలయం అంటే 3 సైడ్లు శివయ్య ఉంటాడు, 3 విగ్రహాలతో. ఈ 3 విగ్రహాలతో ఉన్న టెంపుల్ని ఇంకొక చోట అయితే పునరావృతం చేస్తున్నారు. ఇదైతే కొన్ని వందల ఏళ్ల క్రితంది కదా ఫ్రెండ్స్. స్తంభాలన్నీ విరిగి పడిపోయినాయి అనమాట. సేమ్ డిజైన్తో ఇగో ఇలా ఇంకో చోట అయితే పునరావృతం చేస్తున్నారు. త్వరలో మీకు చూపిస్తాను. ఓకేనా.